మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 2వ అధ్యాయము. రచన శ్రీ విశ్వపతి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. 2వ అధ్యాయము. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అధ్యాయము మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలము అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. ఇప్పుడు కథలోనికి రండి. పూర్వకాలము మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అనే శ్రీహరి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తునికి భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలు, పౌరోహిత్య కార్యక్రమం, దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు వచ్చింది. తారామతి ఎప్పుడూ వివాహం పట్ల ఎలా జరిపించాలా అనే చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జన సంరక్షుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులున్న అపార ప్రేమయని మనందరికీ తెలిసిందే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెడుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తారా? తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమన్నది? అదితి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానం. మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో ఉండండి అని ఆ ముసలి బ్రాహ్మణుడికి లోపలికి తీసుకొచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు ఉదయం జరిగింది. మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమన్నది? నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకుంది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించితిని. నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరిస్తే మీ కష్టాలన్నీ పటాపంచలు కాగలుగుతాయి. శ్రీ వెంకటేశ్వర ఈ వ్రతము మిక్కిలి సులభతరమైనది అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరిస్తాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్స శీఘ్రం అన్నారుగా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమను సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరిస్తాం అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెల అందరితో కలిసి ఆ రోజు సాయంకాలం బంధుమిత్రులను పిలుచుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు.
వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తనికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిన వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్వతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకుంటాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదు అని చెప్పి బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి, గాఢాంధకారం, కంటికి ఏమీ కనపట్టలేదు. విష్ణుచిత్తుడు బయట పడుకున్న ముసలి బ్రాహ్మడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపాడు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చి ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే, చివరికి చినిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వస్తారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపిస్తుంది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మహత్యం వల్లనే కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామికి అనేకసార్లు నమస్కరించి స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భగవంతుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించారు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తనే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాను. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవిందా గోవిందా గోవిందా. 2వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.